హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు కన్ఫామ్గా ఓటీటీలో రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జూలై 5వ తారీఖున అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సోనీ లివ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మిర్జాపూర్ సీజన్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకైతే మనం చెప్పినట్టుగానే జూలై 5వ తారీఖున అయితే మనకి ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మిర్జాపూర్ సీజన్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే ఇప్పుడు దాకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది, ఫుల్ మూవీ అయితే ఉంది. ఫుల్ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 2 hours 15 minutes అయితే ఉంటుంది. మూవీ అయితే ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా వాళ్ళ దగ్గర అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 rupees పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ టర్బో మూవీ అనమాట. సో ఈ మూవీలో ఈ హీరోగా అయితే మనకు మమ్ముటి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఒక లీడ్ రోల్ వచ్చేసి మనకు సునీల్ గారు కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సోనీ లివ్లో అయితే మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ బహిష్కరణ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. జూలై 19th అయితే కన్ఫామ్గా అయితే బహిష్కరణ మూవీ అయితే మనకు జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 15th అయితే కన్ఫామ్గా అయితే మనకు రజాకార్ మూవీ అయితే మనకు జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ హరం హరా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12th అయితే మనకు ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ జూలై 12th రిలీజ్ కాకపోతే మనకు జూలై 21st అయితే కన్ఫామ్గా అయితే హరం హరా మూవీ అయితే ఈ 2 డేట్స్లో అయితే ఏదో ఒక డేట్ అయితే కన్ఫామ్గా అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రాజు యాదవ్ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే తమిళ వర్షన్ అయితే మనకైతే సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే తెలుగు వర్షన్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు, కానీ ఈసారి అయితే కన్ఫామ్గా అయితే మనకు సన్నెక్స్లో అయితే ఐలాండ్ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ విజయ్ సేతుపతి గారు తీసిన మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మే 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు మహారాజా మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మహారాజా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మే 19th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు కృతి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనమే మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 ఏడీ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తెలుగు వర్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ హిందీ వర్షన్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23 అయితే మనకు తెలుగులో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది అండ్ ఆగస్టు 23 కూడా మనకు హిందీలో కూడా మనకు అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఆగస్టు 23 అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అండ్ నెట్ఫ్లిక్స్లో వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకైతే కల్కి 2898 ఏడీ మూవీ వచ్చేసి ఆగస్టు 23 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ
అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి.